సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మైదానంలో సెకండ్ జోనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్రీడలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని జోనల్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ బిజీగా ఉండే ఫారెస్ట్ అధికారులు క్రీడల్లో పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, మనోధైర్యానికి, టీమ్ స్పిరిట్కు దోహదం చేస్తాయంటున్న డిఎఫ్ఓ శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. ఫారెస్ట్ జోనల్ స్పోర్ట్స్ మీట్ సిద్దిపేట పట్టణం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఫారెస్ట్లో డ్యూటీయే కాకుండా ఈ ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్లో ఎన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ అవుతున్నారు? ఇందులో ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడ గేమ్స్ జరగబోతున్నాయి? రాజన్న సర్కిల్ సంబంధించి జోన్కి సంబంధించి అటవీ శాఖలో ఉన్న సిబ్బంది అందరూ కూడా క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో దూలపల్లిలో ఉంటుంది అక్టోబర్ 4th and 5th. తర్వాత అక్కడ సెలక్షన్స్ చేసుకొని మళ్ళీ మనకు నేషనల్ స్థాయిలో అంటే రాయపూర్, ఛత్తీస్గఢ్లో మనకు అక్టోబర్ 16 నుంచి 20 వరకు నేషనల్ మీట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళడానికి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో అక్టోబర్ 4th, 6th సెలక్షన్స్ ఉంటాయి. దానికి వెళ్ళడానికి ఈరోజు మనము ఈరోజు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు స్పోర్ట్స్ సంబంధించి మీట్ జరుపుకుంటున్నాము. మనకు ముఖ్యంగా 5 జిల్లాల నుంచి మీట్లో పాల్గొనడం జరుగుతుంది. సిద్దిపేట, మెదక్, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి. సో 5 జిల్లాల్లో ఉన్నటువంటి అటవీ సిబ్బంది క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి 2 రోజుల పాటు అంటే విధులకు కొంచెం రిలాక్స్గా ఉండడానికి క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది. అట్లాగే టీమ్ స్పిరిట్ వాళ్ళు అంటే గేమ్ స్పిరిట్లో వాళ్ళకి అంటే నాయకత్వం అంటే మనకి టీంలో వర్క్ చేయడానికి అడవిలో మనకు ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఉత్సాహాన్ని నింపడానికి 2 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? తప్పకుండా అందరికీ ఏంటంటే మనము స్కూల్లో చదువుకున్నప్పుడు, కాలేజ్ చదువుకున్నప్పుడు గేమ్స్లో మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. క్రికెట్ కానీ చాలా ఆడేవాళ్ళము, అట్లాగే బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము, టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళము. సో అవన్నీ కూడా ఇప్పుడు అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటాం. అట్లాగే అందరూ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ఈ క్రీడల్లో వాళ్ళ ప్రతిభను ప్రదర్శించి ఇంకా నేషనల్ స్థాయిలో మన రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని మనం కోరుకుంటున్నాం. ఈ యువతకు ఈ స్పోర్ట్స్ మీట్ అయినా సరే, ఈ స్వచ్ఛత సేవా భాగంలో వనమహోత్సవం అయినా సరే, యువతకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యువత ముఖ్యంగా వాళ్ళు బాధ్యత వాళ్ళని తెలుసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పర్యావరణం గురించి అనేక కార్యక్రమాలు చేస్తుంది. చెట్లు నాటమంటుంది, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోమంటుంది, ప్లాస్టిక్ని నివారించమంటుంది, స్వచ్ఛత హీ సేవ అని చెప్పేసి మన మోదీ గారు మాకే పేడ్ మే నాంపే అని చెప్పేసి ప్లాంట్లు అంటే మొక్కలు నాటాలని చెప్పి మనకు టార్గెట్లు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి. అట్లాగే అందరికీ వాళ్ళు తెలియజెప్పాలి, అవేర్నెస్ వాళ్ళు పెంచుకోవాలి, అందరికీ కల్పించాలి. ప్రజల్లో కల్పించి మన పర్యావరణం బాగు చేసుకున్నప్పుడు మనకు మంచి ఆక్సిజన్ లభిస్తుంది. వాళ్ళ యొక్క మైండ్ డైవర్షన్లో భాగంగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈ క్రీడల వల్ల వాళ్ళ యొక్క మానసిక, శారీరక డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుందని డిఎఫ్ఓ శ్రీనివాస్ సార్ గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ దర్శన్తో మల్లారెడ్డి, స్వతంత్ర, సిద్దిపేట.